హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వర్కౌట్లో డే 4. ఈరోజు వచ్చేసి ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన వీడియోస్ చూసి ఇద్దరు సబ్స్క్రైబర్స్ మన తమ్ముళ్ళు వచ్చారు. ఇద్దరు మోసి కర్ణ ఇద్దరు వచ్చారు. మన మిస్టర్ కర్ణ బోల్తే ప్రతి ఒక్కరు ఇట్లనే డైలీ వర్కౌట్ చేసి మీ ఆరోగ్యాన్ని. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కొంచెం చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఏంటంటే మనం రన్నింగ్ చేసిన తర్వాత లెగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ థింగ్. లేదంటే మన కాలు పట్టుకుంటే రేపటి నుంచి మనం రాలేము. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన లెగ్ స్టిచ్చింగ్ అంటే ఇట్లా ఇట్లా దీన్ని మొత్తం ఇట్లా వేసుకోవాలి. మజిల్ మొత్తం బ్యాక్ మజిల్కి దీంట్లో మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే నరాలు కానీ లోపల మజిల్ కానీ పట్టుకుంటే ఇడ్సబెడతాయి, టైట్ అయిపోతాయి. మనం రన్నింగ్ చేసినప్పుడు టైట్ అయిపోతుంది. దాన్ని ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మన బాడీ వర్కౌట్కు సహకరిస్తుంది. లేదంటే కాలు పట్టుకుంటుంది, మనం చేయలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి సేమ్ రొటీన్. ఇక నెక్స్ట్ నుంచి మొత్తం పైన వరకు అన్ని ఎక్సర్సైజ్ చేసేయాలి. వీళ్ళతో చేపిస్తాయి ఈరోజు. చూడండి, నేను కూడా చేస్తున్నా, వీళ్ళతో చేపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ లెగ్ స్ట్రెచ్చింగ్. లెగ్ రొటేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే ఫ్యాట్ గురించి ఒకటి మీరు పాటించాల్సినవి. రెండు, ఒకటి వచ్చేసి నైట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. వీలైనంత వరకు 2-3 చపాతీలతోటి క్లోజ్ చేయాలి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్. ఫ్రూట్స్, చపాతీ, ఈ రెండే సాధ్యమైనంత వరకు మీరు ఇవే తీసుకోవాలి నైట్లో. ఇక డేలో అంటే అది మీ ఇష్టం, కానీ నైట్ అయితే ఈ రెండే తీసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. అన్నం కానీ వేరేవి ఫాస్ట్ ఫుడ్ అవి తినా కానీ డైజెషన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ చపాతీలు దాంట్లో ఫైబర్ ఉంటుంది, అదేం కాదు. ఫ్రూట్స్ కూడా విటమిన్స్, మంచి మంచి విటమిన్స్ ఉంటాయి, అదేం కాదు. చాలా బెటర్ అది. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. నెక్స్ట్ రేపు తర్వాత వీడియోల నుంచి నేను తినేటివి కూడా మీకు చూపిస్తా. ఏం తింటున్నావు, నైట్లో ఫుడ్ ఏం తింటున్నావు అని మీకు చూపిస్తా వీడియోలో. అవి తర్వాత వీడియోలు వస్తాయి. ఈరోజు అయితే మెయిన్ థింగ్, ఈ ఫ్యాట్ ఎగ్జాక్ట్లీ దేనివల్ల పోతుంది, ఏ ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అని చాలామంది అడుగుతారు. ఈరోజు దాని గురించి చెప్తా. ఇట్లా ప్రతి ఒక్కటి 3 స్టెప్స్ కొట్టాలి. ఫస్ట్ స్టెప్ ఏమో 20 కొట్టాలి, తర్వాత సెకండ్ 15 కొట్టాలి. తర్వాత మీకు సాధ్యమైనంత వరకు ఎన్ని వస్తాయని ఖచ్చితంగా 3 స్టెప్స్ కొట్టాలి. ఇది అయిపోయిందా, దీని తర్వాత ఇది ఆల్రెడీ సెకండ్ స్టెప్. ఫస్ట్ 20 కొట్టినా, ఇప్పుడు 10 కొట్టినా. ఈ సెకండ్ ఇది. ఇది వచ్చేసి 10 కొట్టిన, ఇంతకుముందు 15, ఇప్పుడు 10 కొట్టిన. నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ ఒకటి. మన ఈ లెగ్స్ ఇట్లా
హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా తలకాయ కింద ఉండాలి. ఈరోజు మన పిల్లలతోటి వాళ్ళు పుషప్స్ ఇస్తామంటే చేపిస్తున్నా. లెగ్స్ దూరం పెట్టు, కాల్ డిస్టెన్స్ అట్లా తలకాయ ముంగడు చూపి అట్లా ముంగడు పెట్టు. తీయరు ఇప్పుడు. మన డే 4 కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. డే 4లో కూడా మన రన్నింగ్ ప్లస్ ఎక్సర్సైజు. ఈరోజు మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మెడిటేషన్ ఒకటి ఎక్స్ట్రా చేసినాము. రేపటి నుంచి కూడా ఇంకో కొత్త కొత్త థింగ్స్ అన్నీ తీసుకొస్తాం, కొత్త కొత్త ఎక్సర్సైజ్ కూడా చేస్తాము. ఈరోజు వచ్చేసి మన ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్స్, వాళ్ళని అడుగుదాం ఎట్లా అనిపించిందో. వాళ్ళ ఫస్ట్ రోజు కదా, వాళ్ళకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. చెప్పురా, ఎట్లా అనిపించింది నీకు? మోసం అనిపించింది నాకైతే. డైలీ వస్తా. మిస్టర్ కరుణాకర్ ముద్ర. నువ్వు చెప్పురా, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. డైలీ వస్తావా? డైలీ వస్తా. ప్రతి ఒక్కరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ముందు అందరు ప్రతి ఒక్కరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క మన వీడియోస్ని ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాం.